బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నిర్వహణాధికారి సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేగవంతం చేశాయి. మేడారంలో జరిగిన చారిత్రాత్మక కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలోనే రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాలు ఎస్సీసీ చేతికందాయి. అంతకుముందే ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ వెంటనే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు స్పీడప్ చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేగవంతం చేశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశం ఉందా? రైట్ లక్ష్మీనాథ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కేబినెట్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కూడా కసరత్తును కూడా ముమ్మరం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఓటర్ జాబితాకు సంబంధించి కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఖరారు చేసింది. ఏ జిల్లాలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ తో పాటుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే మహిళా కోటాకి సంబంధించి కూడా 50% రిజర్వేషన్ తో కూడిన ఏదైతే నివేదికను ఎన్నికల సంఘం రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా డెడికేషన్ ఇచ్చిన కమిషన్ తో బీసీ రిజర్వేషన్ ను ఖరారు చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఖరారు చేయడం జరిగింది. 50% మహిళలకు సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయాన్ని తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే మున్సిపల్ మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్లకు సంబంధించి కూడా వార్డుల వారీగా రిజర్వేషన్ జాబితాకి సంబంధించి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కూడా నివేదిక సిద్ధంగా ఉన్నది. ఫోటోతో కూడిన ఓటర్ల జాబితా, తుది జాబితా సైతం సంబంధించి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధం అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేసింది. పూర్తి స్థాయిలో ఓటర్ జాబితా, రిజర్వేషన్ల ఖరారు, మహిళా కోటాకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ బీసీ కోటాకు సంబంధించి కూడా పూర్తి నివేదికను విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ఎలక్షన్ కోడ్కు సంబంధించి కూడా ఏదైతే రేపు నోటిఫికేషన్ వెలువడున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్కు సంబంధించి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ మున్సిపల్ ఏరియాకి సంబంధించి కూడా వర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కార్పొరేషన్, మున్సిపాలిటీలో మంత్రులు, ఎమ్మెల్యేల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, శంకుస్థాపనకు సంబంధించి కావచ్చు, ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా స్పీడప్ చేయడం. ఎందుకంటే ఇప్పటికే ఈసీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల కిందనే ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు నిర్వహిస్తానికి ముందుకు వెళ్తా ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందస్తుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ముందుగా
మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తామన్నట్టుగా కూడా ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చింది నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మున్సిపల్ ఏరియాలో శంకుస్థాపనకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధుల విడుదల చేయడం కావచ్చు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా రేపు ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే మహాశివరాత్రి అలాగే రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా వాటికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తానని కేబినెట్ లో కూడా ఇదే అంశం పైన చర్చ జరిగింది. కాబట్టి ఇక ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక మంత్రులకు సంబంధించి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా మంత్రులకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. దాంట్లో ప్రధానంగా ఆదిలాబాద్ కి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి కావచ్చు, అలాగే నిజామాబాద్ కి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే చేవేళ్లకు సంబంధించి కూడా శ్రీధర్ బాబు, మెదక్ సంబంధించి కూడా వివేక్ వెంకట స్వామి, కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి జిల్లాకి సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు, అలాగే నల్గొండ జిల్లాకి సంబంధించి కూడా అడ్డూరు లక్ష్మణ్, భువనగిరి జిల్లాకి సంబంధించి కూడా మంత్రి సీతక్క, అలాగే వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ జిల్లాకి సంబంధించి కూడా అజారుద్దీన్, నగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి వాకిటి శ్రీహరి అయితే పూర్తి స్థాయిలో మంత్రులకు బాధ్యతలు అప్పయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో రెండో వారాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఈసీ ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.